సరిగ్గా 365 దినాల క్రితం ఈ బేబీ అన్విక తల్లి యొక్క గర్భంలో ఉంది. తల్లి యొక్క గర్భంలో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, బిడ్డ ఎట్లా పుడుతుంది, ఆరోగ్యం ఎట్లా ఉంటుంది, ఒక చిన్నపాటి కన్సర్న్, ఆయాసం, నిరీక్షణ, ఇవన్నీ మరి 365 దినాలు గడిచిన తర్వాత ఈరోజు చూస్తే వాళ్ళ హృదయాలు ఎంతో నిండి ఉన్నాయి కృతజ్ఞతతో. ఎందుకంటే దేవుడు 365 కృపలని, లామెంటేషన్స్ 3:22-23, ద మర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్, అనుదినము కూడా కొత్త కృపలు దయచేస్తూ వచ్చాడు దేవుడు. ఈరోజు నేను తెలుగులో ప్రీచ్ చేయాలని అడిగితే తెలుగులో ప్రీచ్ చేస్తున్నాను. 365 కృపల వల్ల వాళ్ళ హృదయం ఎంతో నిండి ఉండదండి. గోపిది, ప్రత్యూషాది వారి హృదయాలే కాదు, మన హృదయాలు కూడా సంఘంలో అందరము కూడా చక్కగా ఆ పాపని ఆడిస్తా, ఎత్తుకుంటా, తిప్పుతా. ఎక్కడో విన్నా నేను, హన్విక అంటే అందరికి ఇష్టమంట. హన్విక ఏ డ్రెస్ చేసుకుంటుంది బర్త్డే రోజున అందరూ అడుగుతున్నారండి, పిల్లలతో సహా. ఇది వారి కుటుంబానికి కాదు, మనందరికీ కూడా చాలా సంతోషకరమైన వార్త, సంతోషకరమైన దినం మనకి. మరి ఎక్కడెక్కడి నుంచి వచ్చాం కదా మనం. కొన్నిసార్లు కొంతమంది దగ్గర ప్లేసుల నుంచి వచ్చి ఉండొచ్చు, లోకల్స్. కొంతమంది కొంచెం దూరం నుంచి, డబ్లిన్, ప్లెజెంట్ అని ఇంకా దూరం నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉన్నాం మనం. వారితో ఈరోజు సంతోషం పంచుకోవడానికి మనందరం కూడా ఇక్కడ ఉన్నది, వారితో పాటు సంతోషము, ఆనందాన్ని పంచుకోవడానికి వచ్చాం మనం. మనందరం కలిసి దేవుని వాక్యాన్ని చదువుదాం. అపోస్తల కార్యము 12. ఒక్కసారి అందరం కలిసి లేచి నుంచుని అపోస్తల కార్యము 12వ అధ్యాయము, యాక్ట్స్ చాప్టర్ 12 verse 1-5, ఆల్ ఆఫ్ us టుగెదర్. అపోస్తల కార్యము 12:1-5 మార్చి చదువుదామా? నేను 1 చదువుతాను, అందరం కలిసి 2. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకుని ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినాన ఈ సంతోషాన్ని పంచుకోవడానికి మా అందరినీ కూడా దగ్గరికి ఒక కుటుంబంగా ఈ సంఘంలో కూర్చారు ప్రభువా. బిడ్డ వెంట్రుకలు లెక్కించగల దేవుడు మా దేవుడు. బిడ్డ ఆయుష్ను, శ్వాసను చేతితో పట్టుకొనగల దేవుడు ప్రభువా. మేమందరము కూడా ఇక్కడ ఉండి ఉన్నాం ప్రభువా, నీ మహిమ తెలిసిన వారము మేము. మరి చిన్న పిల్లలమయ్యి మేము ఈరోజు నీ వార్త, నీ వాక్యము వినడానికి మాకు కృప చూపించండి. వాక్యం విత్తుచుండగా మా హృదయాల్లో ప్రభువా మేము ఫలింపజేసే కొమ్మగా ఉండటానికి సహాయం చేయమని ఈ చిన్ని కొద్ది ప్రార్థన నా ప్రభు, నా రక్షకుడైన బెత్లెహేములో పుట్టిన శిశువు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. మనందరికీ కూడా ఇళ్ళల్లో చాలా గుమ్మాలు ఉంటాయి. మనందరికీ సొంత ఇల్లు ఉండొచ్చు. సొంత ఇల్లు అనేది ఉండదు అమెరికాలో.
అమెరికాలో సొంత ఇల్లు అన్న కాన్సెప్ట్ ఉండదు. సొంత ఇంట్లో ఉంటున్నామంటే, ఇల్లు కొనుక్కున్నామంటే బ్యాంక్ పేరులో ఉంటుంది అది. బ్యాంక్ ఓన్స్ ద హౌస్, నాట్ ద పీపుల్. ఓకే, ఈవెన్ ఇఫ్ యూ ఓన్ 10 houses, పేరుకు మాత్రమే, కాకపోతే అవన్నీ కూడా బ్యాంక్ ఓన్స్ దోస్ హౌసెస్. ఇట్ ఈస్ వెరీ వెరీ రేర్ దట్ వీ పేడ్ ఆఫ్ ది మార్ట్గేజ్. అయితే మనం సొంత ఇంట్లో ఉండొచ్చుగాక, లేదంటే అపార్ట్మెంట్లో ఉండొచ్చుగాక కొన్ని సంవత్సరాలు, ఆ గుమ్మాలకి మాత్రం ఒక ప్రాముఖ్యత ఉన్నదండి. సొంత ఇంట్లో ఉన్నా కూడా, అద్దెంట్లో ఉన్నా కూడా, అపార్ట్మెంట్లో ఉన్నా కూడా ఆ గుమ్మాలకి ఒక ప్రాముఖ్యత ఉంది. ఏంటంటే ఆ ప్రాముఖ్యత, కొన్ని గుమ్మాలు చూడంగానే మనకి చాలా సెన్సిటివ్ అయిపోతాం, మనం చాలా ఎమోషనల్ అయిపోతాం. మనం ఆ గుమ్మానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రాముఖ్యత ఏంటంటే, చిన్న పిల్లల నుంచి కూడా వాళ్ళని నుంచోపెట్టి ఆ గుమ్మం దగ్గర ఒక మార్కు పెడతాం మనం. తల్లి అయితే ఆ పక్కన ఒక డేట్ పెడుతుంది. నెక్స్ట్ ఇయర్ రాగానే కొంచెం మళ్ళీ టేప్ తీసుకొచ్చి పిల్లలేమో ఇట్లా లెగిసిపోతూ ఉంటారు. నో కిందకి సరిగ్గా నుంచోవాలి వాళ్ళు నుంచోపెట్టి వాళ్ళ హైట్ చూసి కొంచెం హైట్ పెరగానే ఎంతో ఆనందించేస్తుంది తల్లి. ఆ ఆనందం పట్టలేక ఏం చేస్తాడంటే, భర్త ఇంటికి రాగానే భర్తతో షేర్ చేసుకుంటాడు, ఇంత పెరిగాడు నా బిడ్డ, ఇంత పెరిగింది నా బిడ్డ అని. చాలా ఎమోషనల్ కొన్ని గుమ్మాలు చూస్తే. మరి కొన్నిసార్లు మనం ఏమవుతుందంటే, ఆ ఇల్లు విడిచిపెట్టాల్సి వస్తుంది. మనం విడిచిపెట్టి కొత్త ఇంట్లోకి వెళ్తాం. మనం కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు మనకి ఏమవుతుంది, ఈ పాత ఇంటికి వచ్చి అంతా వెరిఫై చేస్తూ ఉంటాం. అపార్ట్మెంట్లు ఉంటే కనుక అపార్ట్మెంట్ మనం వెకేట్ చేస్తే వాళ్ళు ఏమైనా ఛార్జ్ చేస్తారేమో అని చెప్పి మనకి ఏం చేస్తాం, అంత ఇల్లంతా కూడా ఒకసారి చెక్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మన డిపాజిట్ మనకు కావాలి. సో అంతా చెక్ చేసి ప్రతి రూమ్కి కూడా చాలా టైరింగ్ ఫేస్తో, చాలా డ్రై ఐస్తో టైర్డ్ అయిపోయి ప్రతి రూము చెక్ చేస్తూ ఉంటాము. లివింగ్ రూమ్కి వెళ్తాము, ఎండిపోయిన కళ్ళతో, వడిలిపోయిన ముఖంతో వెళ్తాము. బెడ్రూమ్లోకి వెళ్తాము, ఎండిపోయిన కళ్ళతో వెళ్తాము. కిచెన్లోకి వెళ్తాము, ఎండిపోయిన కళ్ళతో వెళ్తాము. కానీ ఒక్కసారి మన కళ్ళు ఆ గుమ్మం తట్టు తిరిగిన తర్వాత చాలా ఎమోషన్ అయిపోతాం మనం. అవునా కదా? అవునా కదా? ఆ ఇల్లు విడిచిపెడుతున్నప్పుడు ఎంతో బాధ కలిగి కళ్ళల్లో నీళ్ళు వచ్చి మనకి ఆ గుమ్మాన్ని కూడా ఒక్కసారి ఇట్లా పట్టుకుని ఇట్లా అంటాం మనం. చాలా ఎమోషనల్ సిచ్యువేషన్, కనెక్టింగ్ సిచ్యువేషన్. ఎవ్రీ పేరెంట్ మెజర్స్ ద హైట్ ఆఫ్ ద చైల్డ్ ఫ్రమ్ బాటమ్ టు ద టాప్. ప్రతి తండ్రి తల్లి కూడా పిల్లల్ని కింద నుంచి టేప్ పెట్టి పైకి మెజర్ చేస్తూ ఉంటారు. అయితే ఒక్కటి మాత్రం నేను గట్టిగా చెప్పాలనుకుంటున్నాను. అది మనందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, మనుషులైతే కింద నుంచి టేప్ పెట్టి పైకి మెజర్ చేస్తారు, కానీ దేవుడైతే టేప్ పెట్టి పైనుంచి కిందకి మెజర్ చేస్తాడు. ఆత్మీయ సంబంధ విషయాల్లో ఎంత ఎత్తుకు ఎదిగావు నువ్వు అని. అట్లా దేవుడు 3 బిడ్డల గురించి మాట్లాడతాడు దేవుని వాక్యంలో. మనుషులైతే కింద నుంచి పైకి లెక్క కడతా ఉంటుంటే, దేవుడు టేప్ పట్టుకుని పైనుంచి కిందకి లెక్క కడతా ఉంటాడు. వీళ్ళని ఎంత పైకి ఎదిగారు ఈ నా బిడ్డలని చెప్పి. ఈ బిడ్డలు ఎట్లాంటి వాళ్ళంటే, రాజులు మహారాజుల కన్నా దేవులు బాగా ఎత్తుకి ఎదిగిన వాళ్ళండి. చిన్నపాటి కార్యాలు చేసేవాళ్ళు వాళ్ళు. కాకపోతే దేవుడు టేప్ పెట్టినప్పుడు ఆ టేపు తగ్గిపోతూ ఉంది అని అంత ఎత్తుకి ఎదుగుతూ ఉన్నారు వాళ్ళు దేవునిలో, ఆత్మీయ సంబంధమైన విషయాల్లో. అటువంటి 3 బిడ్డల గురించి మాట్లాడతా నేను. ఒక బిడ్డ అయితే పనిపిల్ల, ఒక బిడ్డ పనిపిల్ల అండి. ఇంకో బిడ్డ అండి చెరలో ఎత్తుకొచ్చిన బిడ్డ, అంటే దొంగిలించిన బిడ్డ. ఇంకో బిడ్డ, 3వ బిడ్డ పాలు తాగే బిడ్డ. చాలా చిన్న వాళ్ళు చాలా గొప్ప కార్యాలు చేశారు, దేవుని వాక్యంలో ఉంది మనకి. అలా మొదటిది మనం అపోస్తుల కార్యము 12వ అధ్యాయము చదివితే ఇక్కడ మనకు ఒక బిడ్డ కనిపిస్తుంది. ఇక్కడ మనకి కాంటెక్స్ట్ ఏంటంటే, పేతురు చెరసాల్లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు పేతురు. సో అప్పటికే హేరోదు ఏం చేశాడంటే, యాకోబుని పట్టుకొని కత్తితో చంపేశాడు. చంపేసి పీటర్ నెక్స్ట్ ఈజ్ యువర్ టర్న్ అని చెప్పి పీటర్ని తీసుకొచ్చి జైల్లో పెట్టాడు. జైల్లో పెట్టి 4 అక్కడ పెడితే, బంట్లను పెడితే పేతురు నిద్రపోతూ ఉన్నాడు. కొన్ని ఆసక్తికరమైన పదాలు చూపిస్తాను నేను ఇక్కడ. సంఘం అంట ఎట్లా ప్రార్థన చేస్తుందండి అక్కడ?
అత్యాసక్తి, ఆసక్తి కాదు, అత్యాసక్తి, చాలా ఎక్సైట్మెంట్, చాలా ప్యాషను, చాలా డీప్గా అన్నమాట, చాలా వాయిస్ పైకి లెగిసేలాగా చాలా అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంటే దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. అక్కడ గొప్ప కార్యం చేస్తే ఆ దేవదూత వచ్చి పేతుని వచ్చి పక్కన ఒక పొడిచింది అనమాట. పొడిచి ఇట్లా లెగిసిన తర్వాత నువ్వు కప్పుకోమని చెప్పింది. 2 రోప్స్ కట్టుకోమని చెప్పిన తర్వాత పేతురు కట్టుకున్న తర్వాత పద అని అంటే పేతురికి నమ్మశక్యంగా అవ్వట్లేదు. ఇదేమి ఇట్స్ ఎ మిస్టరీ టు పీటర్ వాజ్ థింకింగ్ దట్ ఇట్స్ ఎ విజన్. ఇక్కడ దేవుని వాక్యంలో ఉంది 9వ వాక్యంలో తనకు దర్శనము కలిగినని తలంచిన, అంటే ఎంత గొప్ప కార్యం చేశాడు దేవుడు. సామాన్యమైన కార్యం కాదండి. అంటే సడన్గా మీరు ప్రార్థన చేస్తుంటే సడన్గా ప్రేయర్ ఆన్సర్ అయిందనుకో, మనం కూడా అట్లా ఉంటామేమో, నమ్మశక్యం కాకుండా ఉంటామేమో మనం. చాలా గొప్ప కార్యము. సో పేతురికే ఇది దర్శనం కలిగిందని అనుకుంటా ఉన్నాడు పేతురు. తర్వాత ఇంకొక గొప్ప కార్యం ఏంటంటే 10వ వచనంలో, నేను ఎక్కడైతే ఆపుతానో అక్కడ చదవాలి మీరు. 10వ వచనంలో, మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు ఎన్ని కార్యాలు చూసారా. దేవదూత పైనుంచి కిందకి రావడమే కాకుండా ఆ డోర్ అట్లాగే తెరుచుకుందండి. తర్వాత ఇంకా ముందుకెళ్తే అక్కడ ఎవరెవరు ఉన్నారో చూస్తే 12వ వచనంలో, ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చిన. అంటే అక్కడ ప్రేయర్ చేసిన తర్వాత పీటరు జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ మరియా ఇంటికి వస్తూ ఉన్నాడనమాట. ఓకే, అక్కడ ఎవరెవరు ఉన్నారు? అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఉందా అక్కడ? ఎంతమంది ఉన్నారు? అనేకులు కూడి ఎట్లా ప్రార్థన చేస్తున్నారు? అత్యాశక్తితో. అనేకులు, చాలామంది అండి. అంటే యేసు ప్రభువు వారిని చూసిన వారు, ఆయన్ని వెంబడించిన వారు, ఆయన ఉన్నప్పుడు ఆయన ప్రసంగాలు విన్నవారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారండి. ప్రార్థన చేస్తూ ఉండంటే 13వ వచనంలో, అతడు తలవాకటి తలుపు తట్టుచుండగా, అంటే పేతురు మరియా ఇంటికి వచ్చి ఆ డోరు కొడతా ఉంటుంటే అక్కడ ఒక రోజా పువ్వు వచ్చింది. రోదా అని ఉంది కదా తెలుగులో. రోదే అంటే దాని అర్థం రోజా పువ్వు అనమాట. రోజా పువ్వు వచ్చిందనమాట అక్కడికి. అతడు, ఇది అవుట్ స్టాండింగ్ థింగ్ దట్ టు బి రిమెంబర్డ్. అతడు తలవాకటి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చిన ఎవరాన్ని చూడడానికి వచ్చి ఆమె పేతురు స్వరము తర్వాత సంతోషించి. చూసారా, తనకి సంతోషం కలిగింది. చూసిందా పీటర్ని? చూడలా, వాయిస్ని గుర్తుపట్టి తనకి సంతోషం కలిగిందండి. ఓకే, ఇప్పుడు గొప్ప కార్యాలు ఎన్ని చెప్పాను ఇక్కడ నేను? 1, దేవదూత కిందకి దిగి రావడము. పేతురు నమ్మశక్యం కాలేదు, పేతురికి దర్శనం అనుకున్నాడు. తర్వాత తలుపు తెరుచుకుంది. తర్వాత 18వ వచనం చదివితే, తెల్లవారగానే పేతురు ఏమాయనో అని సైనికులలో కలిగిన గలిబిలి. అంటే అన్ని గొప్ప కార్యాలు చేశాడండి దేవుడు. అన్ని గొప్ప కార్యాలు చేస్తే ఈ ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు కదా, అత్యాశక్తితో ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏమంటున్నారు? నమ్మలా, రోదికి పిచ్చి పట్టింది అంటున్నారు. రోదికి పిచ్చి పట్టింది ఉంది కదా అక్కడ కింద వాక్యంలో. 16వ వచనంలో, పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరి. అంటే నిజమేనా? నమ్మశక్యం కావట్లేదు వాళ్ళకి. చూసారా? అయితే ఈ రోదే దగ్గరికి వద్దాము. మొదటి క్యారెక్టర్ మనది రోదే కాబట్టి 13వ వచనంలో, అతడు తలవాకటి తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి ఈమెకైతే సంతోషం కలిగిందండి. వీళ్ళకైతే ఇంకా నమ్మశక్యం కావట్లేదు. పేతురేనా? పేతురు దేవదూత? ఇంకెవరా అని అనుకుంటున్నారు వీళ్ళు. ఎటువంటి మనుషులంటే, ప్రభువా పర్వతాలను తొలగించి, ప్రభువా పర్వతాలను కదులుపు, ప్రభు పర్వతాలని తొలగించి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటుంటే పొద్దున్నే లగంగానే పర్వతాలు నిజంగా కదిలాయనుకోండి, వాళ్ళు బయటకు వచ్చి భూకంపం వచ్చిందనమాట. నమ్మశక్యం కావట్లేదు. విశ్వాసం చూసారా? రోది యొక్క విశ్వాసం చూసారా? చూసిందా పేతురుని?
దట్ ఈస్ ఫెయిత్. అదే విశ్వాసం అంటే. చూడకుండా నమ్మినదే విశ్వాసము. పేతురు ఇంకోటి నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం అంటే ఏంటంటే, గుర్తుపట్టింది పేతురు వాయిస్. పనిమంతురాలు ప్రార్థన లోపల జరుగుతూ ఉంటుంటే పనులు ఎక్కడుంటారు? బయట ఉంటారు. అందుకనే పేతురు తలుపు కొట్టంగానే వచ్చి తలుపు తీసింది తను. మరి ప్రార్థనలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, దేవుని వాక్యం వినేవాళ్ళు అందరూ లోపల ఉంటారండి. కాకపోతే ఈమె ఎక్కడో పేతురు వాయిస్ ఉంది, ఎక్కడో ఉంది పేతురు వాయిస్. పేతురు ప్రార్థన చేస్తున్నప్పుడు వింది, పేతురు ప్రసంగం చేస్తున్నప్పుడు వింది. ఎక్కడ వింది? వీళ్ళందరికీ మంచినీళ్ళు సప్లై చేస్తా. వాక్యంలో లేదు. ఐ కెన్ ఓన్లీ ఇమాజిన్. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు, వాళ్ళకి అలసట కలిగినప్పుడు వాళ్ళకి మంచినీళ్ళు అందజేస్తా చెవిలో పేతురు వాయిస్ పడతా ఉంది. ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యం చెప్తున్నప్పుడు, పేతురు పరిచయం చేస్తున్నప్పుడు. అందుకని పేతురు రాగానే చూసారు. దట్స్ వాట్ ఫెయిత్ ఈస్. వితౌట్ సీయింగ్ యూ బిలీవ్ ఇన్ ద లార్డ్. దట్స్ ఫెయిత్. చూడకనే, నాకు తెలుగులో రాదు, తెలుగులో ఏమంటారు? చూడక నమ్మిన వారు ధన్యులు. దట్స్ వాట్ ఫెయిత్ ఈజ్. వాట్ రోడా ఈజ్ డూయింగ్ ఈజ్, ఆ గేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు పేతురుని ఒక ఇంచు కూడా చూడలేదు, కానీ తన స్వరం అయితే విన్నది. మనం కొన్నిసార్లు ఏదైనా రూమ్స్కి వెళ్ళినప్పుడు లోపల పడుకున్నారా లేదని తెలవడానికి కింద నుంచి ఒక చిన్న లైట్ పడతా ఉంటుంది. అవునా కదా? కింద నుంచి, ఆ డోర్ కింద నుంచి చిన్న లైట్ పడతా, అది చూసి ఆ రూమ్లో ఉన్నారు, ఇంకా పడుకోలేదని అర్థమవుతుంది. చూడవసరంలా దానికి. దట్స్ వాట్ షీ ఈజ్ డూయింగ్. షీ జస్ట్ heard the Peter's voice and she recognized his voice. ఇక్కడ ఈ పాప చాలా ఒక చిన్నది అనుంది. ఇక్కడ వయసులో చాలా చిన్నది అయ్యి ఉండొచ్చు, కాకపోతే ఆ వాయిస్ని గుర్తుపట్టింది. పేరెంట్స్ అందరూ గ్రహించాల్సింది ఈ మాట. పేరెంట్స్ అందరూ గ్రహించాల్సింది నేను ఆల్రెడీ చెప్పాను. చిన్నపిల్లలకంట 6 నెలల వయసు నుంచే కూడా మనం ఏమి మాట్లాడితే అవి వాళ్ళ మైండ్లోకి వెళ్తూ ఉంటాయంట. మనం ఏమనుకుంటాము, పిల్లలు చర్చ్ ప్రేయర్కి వస్తే, ఆల్నెట్ ప్రేయర్కి వస్తే వాళ్ళకేం తెలియదు, వాళ్ళకి బోరు కొడుతుంది, వాళ్ళ ఊరికే ఉండాలి, వాళ్ళకేం అర్థం కాదు అని అనుకుంటూ ఉంటాము. కానీ వాళ్ళు అక్షరం రాయక ముందే, అక్షరం పలకక ముందే, అక్షరం చదవక ముందే దేవుని వాక్యం వాళ్ళ చెవుల్లోకి వెళ్తూ ఉంటుంది. మనకు తెలియదు, కానీ 15 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత ఆ దేవుని వాక్యమే వారి జీవితాల్లో ఫలింపజేస్తుందండి. అందుకే మనం ఇంట్లో కూడా వారి గురించి ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండాలి. వాళ్ళు చూడాలి కూడా. చర్చ్ ప్రేయర్స్ కూడా వాళ్ళని తీసుకొస్తూ ఉండాలి. ప్రేయర్ మీటింగ్స్ కూడా. మనకు తెలియదు, వాళ్ళకి బోరు కొడుతుందని అనుకోవడానికి లేదండి. కొన్నిసార్లు వాళ్ళు ఉండలేకపోతున్నారని కూడా అనుకుంటాం మనం. కాకపోతే ఒక చెవి వేస్తూ ఉంటారు వాళ్ళు. ఏదో ఒక టైంలో దేవుని వాక్యం అయితే వ్యర్థం కాదు, ఫలింపజేస్తుంది. నెక్స్ట్ ఒకటి రోడా చూసాము మనం. రెండోది వచ్చి ఇంకొక చిన్నదాన్ని చూద్దాం మనం. ఎక్కడంటే 2వ రాజులు 5వ అధ్యాయం. 2వ రాజులు 5వ అధ్యాయము. మొదటి వచనం చదవండి అందరూ కలిసి. అతడు మహాపరాక్రమశాలి అయ్యుండెను. 2వ వచనం, సిరియన్లు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలు దేశం మీదకి పోయిచుండిరి. వారచ్చటి నుండి ఒక చిన్నదాన్ని దొంగిలించి తీసుకొచ్చారు, చెరగొని తెగ. అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర చదవండి. 3వ వచనం చదవండి అందరూ కలిసి, ఇంపార్టెంట్ అది. నయమాను రాజునొద్దకు పోయి ఇజ్రాయేల్ దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా. చాలండి, అక్కడి వరకు చాలు మనకి. 2వది, ఈ పాపకి పేరు లేదు,
వీళ్ళు గుంపులుగా వెళ్ళి, ఈ సిరియన్స్ గుంపులుగా వెళ్ళి ఇజ్రాయెల్కి వెళ్ళి అక్కడి నుంచి ఈ పాపని దొంగిలించి తీసుకొచ్చి ఈ నయమాన్ ఇంట్లో పెట్టారండి. పెడితే నయమాన్ భార్యకి పరిచారం చేస్తూ ఉంది ఈ పాప. ఒక్కసారి మనం కొంచెం వెనక్కి ఆలోచిస్తే ఇజ్రాయెల్ ఏం జరుగుతూ ఉంటుంది ఆ పాప ఇంట్లో? కష్టం. తల్లి ఏం చేస్తూ ఉంటుంది? ఈ పాప తల్లి ఇజ్రాయెల్లో పళ్ళెల్లో అన్నీ అన్నం పెట్టి ఉంటుంది, ఒక పళ్ళెం మాత్రం ఖాళీ ఉంటుంది. నైట్ బెడ్స్ అన్నీ పెట్టి ఉంటుంది, ఒక బెడ్ మాత్రం ఖాళీగా. గుండె తరుక్కుపోయే సిచ్యువేషన్ అండి. ఓకే, మరి ఈ సిరియన్స్ అంటే పేరెంట్స్కి కోపం రావాలి. ఈ పాపను యాంగిల్లో ఆలోచిస్తే మనం ఈ పాపకు కూడా చాలా కోపం రావాలి. ఎందుకంటే నా తండ్రి నుంచి నన్ను వేరు చేసి సెపరేట్ చేసి నన్ను అని చాలా చెడుగా ఆలోచించాలి నేమాన్ గురించి. ఏం జరుగుతుందో ఇక్కడ చూస్తే మనం చదువుదాం ఈ స్క్రిప్చర్ ఒకసారి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనునొకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశం నాకు జయము కలిగి చేసి ఉండెను కనుక అతడు తన యజమాని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్ఠిరోగి అండి. మహాపరాక్రమశాలి అంటే ఈయన ఏం చేస్తున్నాడంటే, నేను అనుకోవడము, బయటికి వెళ్ళేటప్పుడు అంతా కూడా ఆ షీల్డ్ అంతా కవర్ చేసేసుకొని చేతులకు కూడా గ్లౌస్ అన్నీ కప్పేసుకొని బయటికి వెళ్తూ ఉన్నాడు. ఈయన దమాస్కులో జనమంతా కూడా, ప్రజలంతా కూడా ఈయన పరాక్రమశాలిని చూస్తూ ఉంటుంటే ఈ దాసి మాత్రము ఆ కుష్ఠరోగి యొక్క చర్మాన్ని చూసిందండి. దాసురాలు దమాస్కులో అందరూ కూడా ఆ షీల్డ్ చూస్తూ ఉంటుంటే ఈ దాసురాలు మాత్రం ఆ కుష్ఠని చూసి ఏం రెస్పాండ్ అయింది? అక్కడ ఒక మాట చెప్తుంది. తన పేరు లేదు ఇక్కడ. అవుట్ స్టాండింగ్. తనకి ఎంత కోపం ఉండాలి, నా తండ్రి నుంచి నా తల్లి నుంచి నువ్వు వేరు చేసి నన్ను ఇంత కష్టపెట్టిన నువ్వు నయమాను, నువ్వు చచ్చిపోవాలి, నీకు ఈ కుష్ఠరోగంతోనే నువ్వు శిక్ష పొందాలి, దిస్ ఈజ్ నథింగ్ బట్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ అని అనలేదండి. ఓ ద గ్రేట్ ఫెయిత్ ఆఫ్ దిస్ యంగ్ లేడీ. ఎంతో గొప్ప విశ్వాసము. ఏమందంటే ఆ చిన్నది, నా యజమాని కుష్ఠరోగంతో ఉండకూడదు, కానీ ఒక దైవజనుడు ఎలీషా అని ఉన్నాడు, ఆ ఎలీషా దగ్గరికి వెళితే ఆయన స్వస్థత పరుస్తాడు అని చెప్పిందండి. ఎంత గొప్ప వాక్యం అనండి అది. ఇజ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా అప్పుడు ఏమైంది? తన ఏమంటారు దాన్ని, యజమానురాలికి చెప్పింది అనమాట. యజమానురాలికి చెప్తే యజమానురాలు నుంచి నయమానికి వెళ్ళింది. నయమాన్ వెళ్ళి ఎవరికి చెప్పాడు? సిరియా రాజుకి చెప్పాడు. సిరియా రాజు ఎక్కడికి పంపించాడు? సిరియా రాజు ఏమో అక్కడికి ఇజ్రాయెల్ రాజు దగ్గరికి పంపిస్తాడు. తర్వాత మనకు టైం లేదు. ఇజ్రాయెల్ రాజు దగ్గరికి పంపిస్తే ఇజ్రాయెల్ రాజు దగ్గర నుంచి వార్త ఎలీషా దగ్గరికి వెళ్ళింది. ఎలీషా నుంచి మళ్ళీ నయమానికి వచ్చింది. అప్పుడు నయమాన్ వెళ్ళి 7 సార్లు మునిగాడు. మన స్కిట్ చూసాం కదా, 7 సార్లు మునిగితే స్వస్థత కలిగిందండి. ఒక చిన్నది పలికిన ఒక చిన్న మాట ఎంత దూరం ప్రయాణం చేసి స్వస్థత కలిగించిందో చూసారా? ఏముంది ఆ చిన్నదానికి? ఒక్క విశ్వాసము తప్ప, నా దేవుడైన యెహోవా అని ఇంకొకటి, ఒక నాలుక. ఈ రెండే తన దగ్గర ఉన్న అసెట్స్ అండి ఆ చిన్నదాని దగ్గర. ఇలా ఒక మైక్ లేదు, ఇలా ఒక పుల్పిట్ లేదు, ఇలా ఒక పెద్ద శాంక్చురీ లేదు, ఏమీ లేదు. కానీ తన దగ్గర ఉన్నది మాత్రం ఒక చిన్న నాలుక, ఒక విశ్వాసము ఆది సంభూతుడైన దేవుని మీద. అక్కడ దైవజనుడున్నాడు అన్న విశ్వాసము, ఆయన దగ్గరికి వెళితే స్వస్థత కలుగుతుంది అన్న విశ్వాసము ఎంతో దూరం తీసుకెళ్ళింది. మీరు కూడా పేరెంట్స్, మీరు కూడా మీ పిల్లలకి నేర్పించాలి. Your tongue is nothing but a door used for the purpose of God. God will bless them. Teach them how to talk.
టాక్ ఓన్లీ ద గుడ్ థింగ్స్, నాట్ ద బ్యాడ్ థింగ్స్. మూడవది వెళదాం. మూడవది శామ్యూల్, పాలు తాగే బిడ్డ. First Samuel chapter 1. I forgot to talk in English. First Samuel chapter 1, verse 11 onwards. మొదటి సమూయేలు మొదటి అధ్యాయము 11 నుంచి చదువుదాం మనం. Verse 11 onwards. First Samuel chapter 1 verse 11. నేను 11 చదువుతాను, 11 అందరం కలిసి చదువుదాం, ఇంపార్టెంట్ ఇది. సైన్యములకు అధిపతి యగు యెహోవా నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానికి యెహోవా వాగు నీకు అప్పగింతును అని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచుండగా ఏలియా ఆమె నోరు కనిపెట్టుచుండెను. 12 మీరు చదవండి అందరం కలిసి గట్టిగా. చాలండి. పాపం ఇక్కడ ఈమె ప్రార్థన చేస్తుంది. ఎవరు ఆమె పేరేంటి? హేనా ప్రార్థన చేస్తూ ఉందండి. అక్కడ తనకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే షైలో మందిరం దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉంది ఆది సంభూతుడైన దేవుడికి. దేవా, నాకు బిడ్డనిస్తే ప్రభువా, ఆ బిడ్డని నా ఇంట్లో ఉంచుకొని ప్రభువా, నా గుమ్మం నుంచి బయటికి నడిపించి ప్రభువా, ఈ షైలో మందిరానికి తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను ప్రభువా అని మొక్కు చేసుకుంది. తను మొక్కు చేసుకుని అట్లా ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన చేస్తూ ఉంటే తన నోటి నుంచి మాటలు రావట్లేదు బయటికి. పెద్దలు అయితే కదులుతున్నాయి. ఎందుకనే? బాధ. ఇంకా ప్రార్థన చేసి 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 గొంతు ఎండిపోయి ఉంటుంది. అంత ఇదిగా ప్రార్థన చేసి ఉండొచ్చు. పెద్దలు అయితే కదులుతున్నాయి కానీ మాటలు రావట్లేదు, గొంతు ఎండిపోయి ఉండొచ్చు. ఇప్పుడు ప్రీచింగ్ చేసేటప్పుడు గొంతు ఎండిపోతూ ఉంటుంది. మాకు కూడా తను తాను మర్చిపోయి గొంతు ఎండిపోయి పెదవులు మాత్రమే కదులుచు ఆమె స్వరము వినబడక అంత ఇదిగా ప్రార్థన చేసిందండి. ఆమె గొంతు ఎండిపోతూ ఉంటుంది కదా. మనకు కూడా ఒకప్పుడు గొంతు ఎండిపోతూ ఉంటుంది. అందరికీ కూడా, అందరికీ అని చెప్పలేను, మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఎప్పుడు? వాట్సాప్ కాల్స్, ఇండియా కాల్స్, 1 hour కాల్స్. కాల్ తర్వాత కాల్, ఒక లిస్ట్ ఉంటుంది మనకి. వీళ్ళని కవర్ చేయాలి, వాళ్ళని కవర్ చేయాలి. దాహం ఏదా మీకు? కాస్ట్కోలో ప్యాక్ అమ్ముతారు, 18 or 20 బాటిల్స్ ప్యాక్, కొని తెచ్చి పెట్టుకోండి అని సలహా ఇవ్వను. ఎందుకంటే రోజుకి 4-5 ప్యాకెట్లు అయిపోతాయేమో మీకు, జీతం చాలదేమో మీకు. ప్రార్థన, ఇక్కడ ప్రార్థన గురించి మాట్లాడుతూ ఉన్నాము. తనకి నోరైతే ఎండిపోతూ ఉందండి. ఎండిపోతా దేవునికైతే మొక్కు అర్పించుకుంది. ప్రభువా, నాకు మగబిడ్డనిస్తే ప్రభువా నీ సన్నిధికి తీసుకొస్తాను ప్రభువా నీ మొక్కిచ్చి. మరి అట్లాగే దేవుడు ప్రార్థన ఆలకించి మగబిడ్డనిచ్చాడు. మగబిడ్డని ఇచ్చిన తర్వాత చాలా హృదయాన్ని కదిలించే మాటలు ఉన్నాయి ఇక్కడ. అవి 21 నుంచి చూద్దాం మనం. 21 నుంచి అందరం కలిసి చదువుదాం. 21 మొదటి సమూయేలు 1:21. ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 1 verse 21. ఎల్కానాయును అతని ఇంటి వారందరూ అయితే హన్నా ఎంత గొప్ప మాట చూసారా? మనందరం కూడా దేవుణ్ణి పిల్లల్ని అడుగుతాం, ప్రభా పిల్లనివి ప్రభా, పిల్లోడిని ప్రభా, ఈ ప్రభా అని అడుగుతాం. కానీ దేవునికి అప్పగించే విషయంలో మాత్రం చాలా బాధ వచ్చేస్తుంది మనకి. ఇక్కడ హస్బెండ్ ఏమంటున్నాడంటే, వాట్ ద హస్బెండ్ ఈజ్ సేయింగ్ ఈజ్, కమ్ లెట్స్ గో టు ద టెంపుల్ అండ్ టు వర్షిప్ ద లార్డ్. ఇయర్ ఆఫ్టర్ ఇయర్ వి గో అండ్ లెట్స్ వర్షిప్ ద లార్డ్ అండ్ కమ్ బ్యాక్. అండ్ Hannah is saying that no.
నేను దేవుడికి ఆల్రెడీ మొక్కుకున్నాను. నేను దేవుని మందిరానికి వస్తే నా బిడ్డతో వస్తాను, నా బిడ్డతో ఒకసారి వచ్చానంటే మళ్ళీ ఆ బిడ్డని వెనక్కి తీసుకురాను, నేను యెహోవాని మొక్కుకున్నాను అని చెప్పిందండి. ఎంతమంది చేయగలరు అట్లాగా? 24 పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా, ఇంకా పాలు అప్పుడు విడుస్తున్నాడండి. ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని, మందిరం ఎక్కడుంది? షైలోలో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. వారు ఒక కోడెను వధించి పిల్లవాణిని ఏలి యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా, నేను 27 చదువుదాం, అందరూ చదవాలి గట్టిగా. ఆయన నాకు అనుగ్రహించును కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిని వాడు యెహోవాకు ప్రతిష్ఠించుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. చాలా మంచి వాక్యం అండి. హేనా చెప్పినట్టు బిడ్డను తీసుకెళ్ళింది, బలిని తీసుకెళ్ళింది, అర్పించిన తర్వాత మనకి తెలిసిన సమయాలు ఏంటంటే, మనందరికీ తెలిసిన సమయాలు ఏంటంటే, the Samuel that we all know is the Samuel who anointed Saul, the first king. The Samuel who has anointed King David, the Samuel who ran to David's house and anointed him and chose David as a king. That's all we know. That's all we elevate Samuel. He's a priest, he's a prophet. బట్ హృదయాన్ని కదిలించే వాక్యం ఏంటంటే, ఆ చిన్న పసిపిల్లవాడిని శైలోలో ఉన్న మందిరానికి పైకెక్కి తీసుకెళ్తే ఆ చిన్న పిల్లవాడు ఏం చేశాడంట? నడుము వంచెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. నడుము వంచెనంటే ఇంకా చిన్నదేమో. సాష్టాంగ నమస్కారం చేస్తారు ఆ రోజుల్లో. ఎవరు చెప్పారు వాడికి? చిన్నపిల్లవాడికి ఎలా తెలుసు? చిన్నపిల్లవాడికి మ్రొక్కెను. ఇది నడుము వంచిన. ఒకసారి ఇది, ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ వర్డ్ టు సే. చాలా మంచి మాట మనందరం కూడా ఒక్కసారి అనడానికి. శామ్యూయేలు నడుము వంచిన అంటారు. ఒకసారి శామ్యూయేలు నడుము వంచును అనండి. చిన్నపిల్లవాడు నడుము వంచును. ఎందుకంటే ఇట్లా చెప్తూ ఉంటుంటే మనకు కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు మన పిల్లల్ని రేస్ చేసేటప్పుడు. అవునా కాదా? చిన్న బాలుడు నడుము వంచును అందమా? చాలా మంచి వాక్యం అండి. Samuel knows the floor of the temple than the door of Hannah's house. సమూయేలుకి దేవుని మందిరం యొక్క నేలబండ చాలా ఎక్కువగా తెలుసు తన తల్లి యొక్క ఇంటి ద్వారము కన్నా కూడా. సమూయేలు ఒక్కసారి విడిచిపెట్టి మ్రొక్కెను, నేల వైపు చూచి సాష్టాంగ నమస్కారం చేసెను దేవుని మందిరంలో. అప్పటికి దేవుని మందిరము తెలియదు, పరిచయం లేదు, ఏలీ పరిచయం లేదు. అయినా కూడా సమూయేలు అక్కడ మ్రొక్కాడండి. మనం కూడా మన పిల్లలకి నేర్పించాలి. చిన్నప్పటి నుంచి ఆరాధన చేయడం, వర్షిప్ చేయడం, దేవుడు ఎదుట నడుము వంచడము అనేది మనం చిన్నపిల్లలప్పటి నుంచే మనం నేర్పిస్తూ ఉండాలి. తర్వాత 2వ అధ్యాయము 19వ వచనం. 1 Samuel chapter 2 verse 19. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 19వ వచనము. వాని తల్లి చూసారా చిన్న అంగిట. ఓకే, కొంచెం డీప్కి వెళ్దాం. ఇక్కడ చిన్న అంగటి అంటే ఏంటి? డ్రెస్సా? నేనేమో వేస్ట్ అనుకున్న లుంగిలా కాదా? లిటిల్ రోబ్, కుడ్ బి ఎనీథింగ్. లిటిల్ రోబ్, మేబీ ఏ కోట్, మేబీ పంచి అంటారు కదా, మేబీ అట్లాంటిది అయ్యుండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఒక చిన్న ట్యాంగి కుట్టింది ఫస్ట్ సంవత్సరం. ఓకే, తర్వాత వాక్యంలో ఏముంది? ముందుకెళితే ఏటేటా అంటే ఏంటి? నెక్స్ట్ ఇయర్ వచ్చి సేమ్ క్లాత్ తీసుకురావట్లా. 70 సెంటీమీటర్లు తీసుకొస్తే నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తుంది? 90 సెంటీమీటర్లు తీసుకొస్తుంది. చూసారా? ఎదుగుతున్నాడు, సమూయేలు ఎదుగుతున్నాడు. ఆ నెక్స్ట్ సంవత్సరం ఏం తీసుకొస్తుంది? 1 మీటర్ తీసుకొస్తుంది.
ఆ నెక్స్ట్ సంవత్సరం ఏం చేస్తే మరి లాంగ్ కదా, పెరుగుతున్నాడు కదా, కుట్టాలి కదా, 1 మీటరు 20 సెంటీమీటర్లు తీసుకొస్తుందండి. అంటే ఎదుగుతూ ఉన్నాడు సమూయేలు, ఎదుగుతూ ఉన్నాడు. ఎట్లా ఎదుగుతున్నాడు అని అంటే చాలా మంచి వాక్యం ఉంది దేవుని వాక్యంలో. మనుష్యుల ఎదుట, దేవుని ఎదుట చాలా చక్కగా ఎదుగుతున్నాడు సమూయేలు. 1 శామ్యూయల్ 2nd chapter verse 26 అందరం కలిసి, 2వ అధ్యాయము 26 అందరం కలిసి ఒక్కసారి గట్టిగా. బాలుడగు సమూయేలు ఎదుగుచు యెహోవా దయందును మనుష్యుల దయందును ఎదుగుతూ ఉన్నాడండి. అంటే వాళ్ళ అమ్మ కింద నుంచి మెజర్ చేస్తూ ఉండంటే బాగా హైట్ ఎదుగుతూ ఉన్నాడు. అట్లాగే దేవుడు పైనుంచి మెజర్ చేస్తూ ఉండంటే బాగా ఆత్మీయ సంబంధం విషయాల్లో బాగా ఎత్తుకి పైకి ఎదిగిపోతూ ఉన్నాడండి. మన పిల్లలు సెక్యులర్ స్టడీస్లో కానీ లోకంలో కానీ చాలా పైకి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాం మనం చాలాసార్లు. మరి ఆత్మీయ సంబంధమైన విషయాల్లో, దేవునికి సంబంధమైన విషయాల్లో కూడా మనం ఎదుగుతున్నాడా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలండి. అలా చెక్ చేసుకుంటూ ఉండాలని అంటే మనం పిల్లలకి నేర్పించాలి, టైం కేటాయించి పిల్లలకి నేర్పించాలి. వాళ్ళకి దేవుని మొక్కడం నేర్పించాలి, దేవుని మాటలు నేర్పించాలి. అసలు ఈ చిన్నవాడికి అక్కడ మొక్కాలని ఎట్లా తెలిసింది? పోనీ వాళ్ళ అమ్మ చెప్పినచ్చు శామ్యూయల్ మొక్కనంటే ఆ పొజిషన్ ఎట్లా తెలిసింది సమూయేలుకి? తల్లి చూసారా, తల్లి చేసి చూపించిందండి. దేనికి? ఎక్కడుంది ఆ సాక్ష్యము? ఆ సాక్ష్యం మనకి 11వ వచనంలో ఉంది. 11వ వచనంలో సైన్యములకు అధిపతి, 1 శామ్యూయల్ chapter 1 verse 11, 1 సమూయేలు 1:11, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకు క్షౌరపు కత్తి అన్నటికీ రానేయక వాడు బ్రతుకు దినములన్నిటిని నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని. చూసారా, తనకి మొక్కడం తెలుసు తల్లికి. ఆ మొక్కడం ఇంట్లో చూశాడు సమూయేలు. చూసి ఇక్కడికి వచ్చి ఆ అధ్యాయంలో లాస్ట్ వర్డ్ ఏంటి? ఆఖరి మాట ఆ అధ్యాయంలో మ్రొక్కెను. అధ్యాయం అట్లా ముగిసిందండి. సమూయేలు అక్కడే మ్రొక్కెను. అట్లా నేర్పించింది తల్లి. నడుము వంచడం నేర్పించింది, ప్రార్థన చేయడం నేర్పించింది. 3 నేర్చుకున్నాం మనం. ఆఖరిగా ఇది వచనం చదివాం కదా మనం 26లో. 1 సమూయేలు 2:26 వచనంలో బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఇద్దరి దయందు, హీస్ గ్రోయింగ్. ఓకే, ఇద్దరి దయందు. ఒకసారి ఆలోచిస్తే ఏలి ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? ఎంతమంది పిల్లలు ఉన్నారు? 2 కుమారులు. పేర్లు అందరం చెప్దాం. యాజ్ వి రిసైడ్ వి రిమెంబర్. హోఫ్నీ అందామా? హోఫ్నీ. తెలుగులో ఏది ఉంటే అది చెప్పండి. హోఫ్నీ. ఓకే. ఆరన్. హూ ఇస్ ద సెకండ్ వన్? హూ ఇస్ ద సెకండ్? ఫినెహాస్. వెరీ గుడ్, గుడ్ జాబ్. హోఫ్నీ అండ్ ఫినెహాస్. ఇంకో బిడ్డ ఎవరు? సమూయేలు. అందరూ ఒక కొప్పు కింద ఉన్నారు. ఏలి యొక్క బిడ్డలు హోఫ్నీ, ఫినెహాస్, సమూయేలు అందరూ కూడా ఒకచోటే ఉన్నారు, ఒక కొప్పు కిందే ఉన్నారు. కాకపోతే ఒక రూమ్లో అయితే హోఫ్నీ, ఫినెహాస్ ఉన్నారు. వాళ్ళు దేవునికి యాజకత్వము చేస్తా దేవుని పరిచర్యని, దేవుడికి ఇచ్చే ఆఫరింగ్స్ని కానీ బలి అర్పణని కానీ కాలితో త్రొక్కుచుండెను. వాళ్ళు కిందకి దిగజారుచుండెను. మరి ఈ సమయంలో అయితే అదే కొప్పు కింద ఉండి పక్క రూమ్లో ఉంటా దేవుని ఎదుట, మనుషుల ఎదుట ఎంతో పైకి ఎదుగుతూ ఉన్నాడండి సమూయేలు. మన పిల్లల్ని అట్లా పెంచాలండి. ఒక సమూయేలు లాగా నేర్పించాలి పిల్లలకి. నెక్స్ట్ ఇంకో క్యారెక్టర్ ఏంటి మనం చూసింది? పేరు లేని పిల్ల పాప.
దాసి. ఇంకొకటి రోదే. వెరీ గుడ్. రోదే. అలా వాక్యము వింటము. చిన్నప్పటి నుంచి వాళ్ళకి తెలియదు అనుకుంటే మనం పెద్ద పాపం చేస్తున్నట్టు వాళ్ళ జీవితాల్లో ఏదైనా కూడా. నేను అనుకునేవాడిని ఆత్మీయ సంబంధమైన విషయాల్లో కాదు, లోక సంబంధమైన విషయాల్లో మా పిల్లలకి ఏం తెలియదని అనుకునేవాడిని. నా కొలీగ్స్ చెప్తున్నారు అట్లా అనుకోవడానికి వీలు లేదు, హోమ్ స్కూలింగ్ చేసిన పబ్లిక్ స్కూలింగ్ చేసిన పిల్లలందరూ ముదురులే అంటున్నారు. పిల్లలకి మనం వినడం చిన్నప్పటి నుంచే దేవుని వాక్యం వినడం నేర్పించాలండి. తల్లిదండ్రులు నేర్పిస్తే ఆ వాక్యమే లోకంలో తప్పిపోరు అన్న గ్యారంటీ లేదు. టేక్ దిస్ కష్టమైన కూడా చాలా మటుకు 99.9% తప్పిపోతారు, తప్పిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తారు. ఎందుకంటే నువ్వు విత్తనం వేసావు, వాక్యాన్ని వినిపించావు, వారి గురించి ప్రార్థన చేసావు, వాక్యం వినడం నేర్పించావు, వాళ్ళకి సంఘానికి తీసుకొచ్చే వాళ్ళని అయ్యే వాళ్ళని వెనక్కి లాగుతాయండి. నేను చాలా టెస్టిమనీలు విన్నా ఈ కాంటెక్స్ట్లో. దేవుని సంఘంలో పెరిగి క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగి లోకంలో లోకస్తుల కన్నా ఇంకా దిగజారిపోయి మళ్ళా వెనక్కి వచ్చిన వాళ్ళని ఏమి కాపాడిని అంటే వారి యొక్క తల్లి తండ్రి నేర్పించిన బైబిల్ పాఠాలు కానీ, సండే స్కూల్ టీచర్స్ నేర్పించిన పాఠాలు కానీ, చర్చిలో అంకుల్స్ అండ్ ఆంటీస్ మాట్లాడే మాటలు కానీ ఇవన్నీ కూడా వెనక్కి తీసుకొచ్చేయండి. మరి పేరెంట్స్ అయితే మీరు ఏమైతే నేర్పిస్తారో 15 సంవత్సరాలు లేదంటే 20 సంవత్సరాల తర్వాత అర్ధరాత్రి పూట రోడా ఇల్లి డోరు తెరిచింది, ఆ స్వరము వింది. అర్ధరాత్రి పూట ఆ స్వరము వినిపిస్తాడు దేవుడు. నువ్వు మాట్లాడిన స్వరమే, పేరెంట్స్ని మాట్లాడిన మాటలే వాళ్ళ హృదయాలు వినిపిస్తాడు అర్ధరాత్రి పూట. వాళ్ళని మళ్ళీ వెనక్కి రాబడతాడు వాక్యం ద్వారా, నీవు నేర్పించిన వాక్యం ద్వారా. అట్లాగే పిల్లలు తల్లిదండ్రులకే కాదండి, సంఘానికి కూడా అతుక్కొని ఉంటారు. అంతే కదా, ఫ్రైడేస్ వస్తూ ఉంటారు, సండేస్ వస్తూ ఉంటారు, సంఘంలో కూడా పెరుగుతూ ఉంటారు. మరి మీరు మాట్లాడేది వాట్ ఎవర్ యూ టాక్ టు దెమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆల్ అంకుల్స్ అండ్ ఆంటీస్, వాట్ ఎవర్ యూ టాక్, దీస్ టెస్టిమనీస్ ఆల్సో ఐ హ్యావ్ హర్డ్. కొన్నిసార్లు పిల్లలు పెద్దయ్యాక, బ్యాప్టిజం తీసుకున్నాక, లేదంటే ఇంకా పెద్ద అయిన తర్వాత టెస్టిమనీ చెప్పేటప్పుడు ఆ ఆంటీ చిన్నప్పుడు నా గురించి పద్దాక ప్రార్థన చేసేది, నన్ను అడుగుతూ ఉండేది, నాకు చెప్తూ ఉండేది, నాన్న ప్రార్థన చేస్తున్నాను నీ గురించి అని చెప్తూ ఉండేది. ఆ మాటలు నా హృదయాన్ని కదిలించేసినాయి. ఆ మాటల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఆ ప్రార్థనల ద్వారానే నేను ఇట్లా ఉన్నాను. చూసారా ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయో. మీరు మాట్లాడే చిన్న చిన్న మాటలే. అంకుల్స్ ఉన్నారనుకోండి, నాన్న ఎట్లా చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయా, ఏమైనా చెప్పుకోలేని ట్రబుల్స్ ఏమైనా ఉన్నాయా అని వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు, ఓకే ఈ ప్రాబ్లమ్ పర్లేదు చెప్పి నేను ఎవరికి చెప్పను అని సీక్రెట్గా ఉంచి వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు, ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఇట్లా బిహేవ్ చేయాలి, ఇట్లా హ్యాండిల్ చేయాలని నేర్పించినప్పుడు వాళ్ళు పెద్దయ్యాక పెద్ద ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్లో డెసిషన్స్ తీసుకోవడానికి మీరు చెప్పే చిన్న చిన్న మాటలు ఉపయోగపడతాయి. వాళ్ళకి వినిపించండి. వాళ్ళకి తల్లిదండ్రులు, అంకుల్స్ అండ్ ఆంటీస్, దేవుని వాక్యము, దేవుని ప్రార్థన. ఒక వాక్యము చదివి ముగిద్దాము. లూకాసు వార్త 2:52. Luke chapter 2 verse 52. Here is the greater son, greater Samuel. Luke chapter 2 verse 52. లూకాసు వార్త 2:52. యేసు జ్ఞానమునందు వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. చూసావా హౌ ద హోలీ స్పిరిట్ హ్యాస్ బారోడ్ ద వర్డ్స్ ఆఫ్ శామ్యూల్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ అండ్ రీరిటన్ ఇన్ ద గాస్పెల్ ఆఫ్ లూక్ దట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ వాజ్ రేజింగ్, గ్రోయింగ్ ఇన్ ప్లీజింగ్ గాడ్ అండ్ ప్లీజింగ్ మెన్. సమయలు నీడైతే యేసు ప్రభువు వారి నిజ స్వరూపం. హీ ఈజ్ ద గ్రేటర్ శామ్యూల్. శామ్యూల్ ఒక ప్రవక్త, but he did not die. But the Lord Jesus Christ went further and he extended his hands on the cross, died on the cross for all of our sins. He nijasvarupamu, the reality.
మన మధ్యలో ఎవరైనా యేసు ప్రభుని నమ్ముకొని వారు ఎవరైనా ఉంటే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, యేసు ప్రభు వారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎన్ని దినాలు నీ పాపంలో ఉంటావు అట్లాగా? నీ పాపం ఎవ్వరికీ తెలియదని అనుకుంటున్నావా? యు మే థింక్ దట్ నోబడి నోస్ యువర్ సిన్స్. లైఫ్ ఈజ్ గోయింగ్ టు బి గ్రేట్. One day I will be perfect. You can never be, mark my words. At least on your deathbed, remember these words. May God preach these words to you or shout at your ears, at least at the end of the year if you don't listen. నువ్వు తప్పులు చేస్తూ ఉండుంటే, పాపాలు చేస్తూ ఉండుంటే ఏదో ఒక రోజు, వన్ డే ఆర్ ద అదర్, యూ హ్యావ్ టు బీ స్టాండింగ్ బిఫోర్ గాడ్, బిఫోర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యూ హ్యావ్ టు గివ్ ఎన్ అకౌంట్. ఎవరు చూడట్లేదు అని అనుకోవడానికి వీల్లేదు. యూ హ్యావ్ టు గివ్ ఎన్ అకౌంట్ టు గాడ్ ఫర్ ఎవ్రీ మిస్టేక్ దట్ యూ కమిట్. దెర్ ఇస్ నో హెవెన్. గాడ్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హోలీ. పరిశుద్ధత means how can you, being doing so many mistakes, how can you live in that holy place? It's impossible. It's impossible. And how can you please God? By money? You cannot please Him. God wants your heart, the change in this heart. And only Jesus Christ can change your heart. ఎవరు కూడా నీ మనసు మార్చలేరు, యేసు ప్రభు వారే. ప్రార్థన. Let's all stand up, please. Heavenly Father, we thank you, O Lord, for helping us to understand these little children. ముగ్గురు చిన్న పిల్లల గురించి ప్రభువా, ఒక చిన్నదాని గురించి, చిన్న దాసురాలు గురించి, అట్లాగే పేరు లేని ఒక చిన్న పాప గురించి, అలాగే పాలు తాగే బిడ్డ గురించి మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా. మరి పిల్లల్ని పెంచుట విషయంలో హేనాని ఫాలో అవుతూ సమయల్ని ఎట్లా పెంచిందో, ఇంటిలో చిన్నప్పటి నుంచే ఎట్లా ట్రైనింగ్ ఇచ్చిందో, ఇవ్వడానికి, దేవుని మందిరానికి తీసుకురావడానికి, వాక్యం వినిపించడానికి సహాయం చేయండి ప్రభువా. మరి ఈ పిల్లలు, ఎస్పెషల్లీ హన్విక, ఈ సంఘంలో విత్తబడింది ప్రభువా. ఆ బిడ్డని కూడా ప్రభువా, ఇంకో 2 సంవత్సరాలు దాటితే సమయాలు వయసు వచ్చేస్తుంది ప్రభువా. మరి 3 సంవత్సరాల లోపే మ్రొక్కే బిడ్డగా చేయమని అడుగుతున్నాను ప్రభువా. సహాయం చేయండి తల్లిదండ్రులకి, బిడ్డల్ని తీర్చిదిద్దడంలో, ఎదిగించే విషయంలో. దేర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ మెజరింగ్ ఫ్రమ్ ఎర్త్ టు హై అండ్ హై how physically they have been growing up. Nothing wrong in it. But also make sure that they grow spiritually as well. And Lord, we are weak in that. Our focus is worldly. లోకం వైపే ప్రభువా. అది చేయాలి, ఇది చేయాలి, ఇట్లా చదవాలని. ఆత్మీయ సంబంధమైన విషయాల్లో మేము ఆలోచించం ప్రభువా. ఆలోచింప చేయండి ప్రభువా మమ్మల్ని. మనుషుల దయలో, దేవుని దయలో అన్నిటికంటే ఎక్కువగా మాథ్యూ హెన్రీ చెప్పిన విధానంలో మనుషుని దయ కంటే దేవుని దయ గొప్పది. దేవుని దయను వెంబడిస్తే మనుషుని దయ ఆటోమేటిక్గా ఫాలో అవుతుంది. మనుషుని దయ వెంబడిస్తే రెండూ కోల్పోతాం ప్రభువా, దేవుని దయను, మనుషుని దయను. మరి దేవుని దయను పొందుటలో ఈ బిడ్డలకి సహాయం చేయమని ఈ చిన్ని కొద్ది ప్రార్థన నా ప్రభు, నా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.